మూర్తయే నమః. అందరికీ శ్రీమాత్రే నమః. ముందుగా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అన్ని వేళల్లో జరుగుతున్నాయి. విశేషంగా మన శక్తిపీఠంలో మాత్రం కేవలం పూజ వరకే సీమితం కాకుండా ఆ పూజ చేయాల్సినటువంటి విధానం, ఆ విధానానికి కావాల్సినటువంటి జ్ఞానం, అవి రెండు సమన్వయం చేస్తూ నేటి సమాజానికి దిశను నిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతుంది. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాం శూలంబశుంఢీం శిరః శంకం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుదిపాద్యదాశదశకాం సేవే మహాకాళికాం యామస్తోస్వపితో హరో కమలజో హంతుం మధుం కైటభం అక్షస్పరశుగదేషు కులిశం పద్మం ధనుకుండికాం దండం శక్తిమశించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దదతీం హస్తై ప్రసన్నాననాం సేవే శైర్వమర్దినీమిమహాం లక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్దే దదతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాం సర్వాభూత మహేశ్వరీం జగదాం వందే జగదంబ ప్రియాం. బోల్ భవానీ మాతా కీ జై, జగదంబ విశ్వపాలని కీ జై. అమ్మవారి యొక్క స్వరూపం నవదుర్గ నవరాత్రులు. ముఖ్యంగా శరన్నవరాత్రులు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజ, పారాయణము, హోమము. అంటే అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటిది చండీ పారాయణం, చండీ హోమం, చండీ యాగం. అలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మహాచండీ యాగాన్ని, సహస్రచండీ యాగాన్ని శక్తిపీఠం ఆధ్వర్యంలో స్వామీజీ వారు యొక్క పర్యవేక్షణలో చాలా విశేషంగా దాదాపు 125 మంది ఋత్వికుల ద్వారా ఆ యొక్క 5 రోజుల యాగాన్ని చాలా విశేషంగా ఘనంగా జరపడం జరిగింది. మానవుడి యొక్క జీవితం మాయలో పడినటువంటిది. ఇదంతా మనం ఏమి చూస్తున్నాం, ఏది వింటున్నాం అనేటువంటిదంతా కూడా ఒక మాయ అని చెప్పారు. మరి ఆ మాయకు అధిష్టాన దేవత ఎవరు అంటే మహామాయాదేవి. ఆ అమ్మవారి ప్రభావం ఎంతటిది అంటే సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు కూడా ఆమె ఆధీనంలో ఉన్నారనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆమె యొక్క మాయ తొలగితేనే బ్రహ్మాది దేవతలు కూడా మేల్కొంటారు. లేకపోతే ఆమె యోగ నిద్రలో, మహామాయ యొక్క యోగ నిద్రలోనే ఈ యొక్క దేవాను దేవతలు కూడా, బ్రహ్మాది దేవతలు కూడా ఆమె యొక్క ఆధీనంలో, ఆమె యొక్క మాయలో చిక్కుబడి ఉంటారనేటువంటిది శాస్త్రం మనకు చెప్తుంది.
మరి నవరాత్రుల్లో విశేషంగా చండీ హోమం, చండీ యాగం అని మనం చెప్పుకుంటున్నాం. దానిని సప్త చండీ, ఆ యొక్క శతచండీ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి బృహద్ రూపాన్ని ఈ యొక్క చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. సప్తశతి అంటే 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాగ్రంథము ఆ చండీ పారాయణం. మరి ఆ అమ్మవారి యొక్క మాయ ఎలా ఉంటుంది? ఆ మాయలో నుంచి దేవానుదేవతలు కూడా బయటికి రావాలంటే అంతటి సుసాధ్యమైనటువంటి పని కాదు. మరి అలాంటి సాధారణమైనటువంటి మానవులము మనము ఈ మాయలో నుంచి బయటికి రావాలి అంటే మరి ఎంత సాధన చేయాలి? ఆ అమ్మవారిని మనం ఎంత కొలుచుకోవాలి? ఆ అమ్మవారిని మనం నిత్యం ఎంత ఆరాధన చేయాలి? అంతటి ఆ మహామాయ యొక్క మాయలో నుంచి మనం బయటికి రావాలి అంటే నిరంతరం అమ్మ యొక్క నామస్మరణ, అమ్మ యొక్క ధ్యానం చేస్తేనే మనకు కొద్దిగా గొప్ప ఆ మాయ నుంచి బయటకు వచ్చే అవకాశం లభిస్తుంది. మరి ముఖ్యమైనటువంటి పారాయణ గ్రంథం చండీ గ్రంథం అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ చండీ పారాయణంలో ఏముంది విశేషం? ఎందుకు ఆ చండీ హోమం చేయాలి? ఎందుకు ఆ చండీ యాగం చేయాలి? ఎందుకు ఆ చండీ పారాయణం, నవదుర్గా చండీ యొక్క పూజా విశేషత ఏముంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తశతి చండీ అనేటువంటిది మార్కండేయ పురాణంలో నుంచి ఉద్భవించినటువంటి ఒక కథ. ఇది 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాగ్రంథం. ఈ యొక్క సప్తచండిలో ప్రారంభం అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే 3 వ్యక్తుల యొక్క సంభాషణ నుంచి ఈ యొక్క చండీ సప్తశతి అనేటువంటిది ఆవిర్భావం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటిది సావర్ణి సూర్యతనయో యోమను కత్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ మహామాయానుభావేన యథా మన్వంతరాదిపః సబభూవ మహాభాగః సావర్ణి స్తనయోరవేః స్వారోచంతరే పూర్వం చైత్రవంశ సముద్భవః సురతో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. సూర్యుడి యొక్క పుత్రుడైనటువంటి సావర్ణి మనువు యొక్క మన్వాంతరంలో జరిగినటువంటి కథ ఏది? ఈ సప్తశతి. దాంట్లో స్వారోచిషుడు అనేటువంటి చైత్రవంశం యొక్క రాజు, ఆయన తన రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ఎలా అంటే తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్ర నివౌరసాన్. ఎలా పాలిస్తున్నాడు ఆయన రాజ్యాన్ని అంటే తన కొడుకులను, తన సంతానాన్ని ఎలా చూసుకుంటారో అలా ఆ యొక్క స్వారోచిషుడు అనేటువంటి రాజు, సురతుడైనటువంటి రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే రాజులపై రాజులు దండయాత్ర చేయడం అనేటువంటిది సహజంగా వచ్చినటువంటిది. మరి అలాగా ఈ మహారాజు యొక్క సామ్రాజ్యం పైన ఈయన మహాసామ్రాట్టుగా చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో ఆ రాజ్యం యొక్క సామంతరాజులతో పోరాడినటువంటి దైత్యుడైనటువంటి రాక్షస స్వరూపుడైనటువంటి ఇంకో రాజు ఈయన పైనికి దండయాత్ర చేశాడు. తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్రాని వౌరసాన్ బభూవ శత్రువో భూపా కోలా విధ్వంసినస్తతాం తస్య తైరభవద్యుద్ధ ప్రతి అతి ప్రబలదండినః న్యూనైరపి సతైర్యుద్ధై కోలా విధ్వంసిభిర్జితః. కోలా విధ్వంసుడైనటువంటి ఆ
క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి రాజు ఈయన యొక్క రాజ్యంపైకి దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసి ఈయన యొక్క సామంతరాజులంతా కూడా ఓడించి తన రాజ్యంలోకి కలుపుకుంటాడు. ఇప్పుడు కేవలం ఆ యొక్క సురతుడు పాలిస్తున్నటువంటి రాజ్యం మాత్రమే ఈయన ఆధీనంలోకి ఉంటుంది. మిగతా రాజ్యాన్నంతా కూడా సామంతరాజులంతా కూడా కోల్పోతాడు. అయితే ఏదైనా రాజు ఎవరైనా సరే బలం తగ్గింది అంటే పులిని చిన్న పిల్లైనా బెదిరిస్తుంది. బలం తగ్గింది అని అర్థమైంది, తెలిసిపోయింది అంటే. అట్లాగా ఆ రాజుగారి యొక్క సామంతరాజులంతా కూడా ఈ యొక్క కోలా విద్వాంసుని ఆధీనంకి వెళ్ళిపోయారనేసరికి మిగతా మంత్రులు, ఆయన యొక్క భటులు వీళ్ళు కూడా అరే ఇంకా ఎప్పుడు మళ్ళీ దండయాత్ర చేస్తాడో ఈయన మన మీద, మనం ఈయనతో చేతులు కలిపితే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క మంత్రులందరూ కూడా ఆయన పక్షంలోకి వెళ్ళిపోతారు. మరి ఆ యొక్క సన్నివేశాన్ని గ్రహించినటువంటి రాజు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పేసి ఆ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ అడవికి వెళ్ళినటువంటి రాజు ఒకానొక సుమేధ ఆశ్రమం, ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి సుమేధ ఋషి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని ఆ యొక్క ఋషి యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. ఎవరు అంటే ఈ యొక్క సురత మహారాజు. ఆ ఋషి యొక్క ఆశ్రయంలో ఆ రాజు గడుపుచుండగా ఒకానొక రోజు వైశ్యుడైనటువంటి ఒక వ్యాపారి ఒక చెట్టు కింద కూర్చొని దుఃఖిస్తూ ఉంటాడు ఆ యొక్క అరణ్యం లోపల. ఆయన చింతను చూస్తున్నటువంటి ఆ యొక్క రాజు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు చింతిస్తూ కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ యొక్క వైశ్యుడు, అయ్యా నేను మహాధనికుణ్ణి, చాలా సంపాదించాను, నాకిప్పుడు వయసు అయిపోయిందని నా ఇంట్లో ఇక నా పని ఏం లేదు, నేను సంపాదించిన దాంట్లో అంతో ఇంతో దాన ధర్మం చేస్తుంటే మా ఇంటి వాళ్ళకు అందరికీ ఎవరికి నచ్చక ఇంకా ఇట్లే పెడితే ఈయనని ఇక్కడనే ఉండనిస్తే మా ఉన్న ఆస్తి అంతా కూడా దానం చేస్తాడేమో, మాకు మిగలనీయరేమో అని నా కొడుకులు భార్య వీళ్ళందరూ నన్ను ఇంటి నుంచి వెలివేశారయ్యా, అందుకే నేను ఈ అడవుల పాలయ్యానని చెప్పేసి ఆయన తన యొక్క బాధకు కారణం చెప్పుకుంటాడు. ఇంకా రాజు కూడా ఆ ఋషి ఆశ్రమంలో ఆశ్రయం పొందాడు, కానీ ఆయన మనసంతా ఎక్కడుంది అంటే తన రాజ్యం పైన ఉంది. అయ్యో నేను ఎన్ని రోజులు నా కొడుకుల్లాగా పాలించానే ఆ రాజ్యాన్ని, నా ప్రజలు ఎట్లున్నారో, నా కోశాగారంలో ఉన్నటువంటి ధనం ఏమైందో, దాన్ని మంత్రులు ఏం చేశారో, ఎవరెవరు ఎలా దోచుకున్నారో, రాజ్యాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పేసి తన యొక్క రాజ్యం గురించే చింత చేస్తున్నాడు. రాజ్యంలో రాజు లేడు, ఇంట్లో ఆ వైశ్యుడు లేడు, ఇద్దరూ అరణ్యంలో ఉన్నారు. కానీ ఇద్దరి మనసు ఎక్కడ ఉంది? రాజుది రాజ్యంలో ఉంది, ఈయనది ఇంటి దగ్గర ఉంది. నా పిల్లలు వ్యాపారం ఎట్లా చూసుకుంటున్నారో, నా భార్యను ఎట్లా చూసుకుంటున్నారో, ఎట్లున్నారో అని చెప్పేసి వాళ్ళ వైపే చింత చేస్తూ ఉంటుంది. ఉంటుందా లేదా? మనకు కూడా ఉంటుందా లేదా? ఎక్కడైనా వెళ్తే ఊరిడిచి వచ్చినాము, ఎక్కడికైనా వెళ్ళినామంటే ఇంటి దగ్గర ఎవరు వచ్చిపోయారేమో, పిల్లలు ఇద్దరే ఉండ్రి, ఎవరికి వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారో పక్కింటి వాళ్ళకి చెప్పొచ్చింటిమి, పొయ్యి చూసిండ్రో లేదో, పిన్నికి చెప్పింటిమి, బాబాయికి చెప్పింటిమి, చూసుకున్నారో లేదో అని మనం ఉండేది హైదరాబాద్లో ఉన్న చింత నారాయణపేట వంక చేస్తుంటుంది. అట్లాగా ఈ మనస్సు అనేటువంటిది అన్నిటికీ చింతకు కారణము అని చెప్పేసి మనకు చెప్తున్నటువంటిది. ఇట్లే ఒక వ్యక్తి సంసారం ఇది సాగరం, చిక్కులతో కూడుకున్నటువంటిది. సంసారం యొక్క చిక్కుల్లో బాధలు పడుతూ ఆ బాధను తప్పించుకోవడానికి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. మార్గ మధ్యంలో మళ్ళీ ఎవరో మంచి వ్యక్తులు మహాయ ఎందుకు ఏంది అని చెప్పేసి పలకరించాలి, లేదు నా బాధ ఇది ఉంది నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానంటే ఆయనను సంజాయించి, అట్లా కాదు నాయన, అట్లన్నీ చేయరాదు, సంసారంలో ఇవన్నీ కామన్, కష్టాలు దుఃఖాలు సుఖాలు అన్నీ వస్తుంటాయి, అట్లా చేయకూడదు, వెళ్ళి దాన్ని సరిచూసుకో సంసారాన్ని అని చెప్పేసి మళ్ళీ తిరిగి చెప్పి పంపిస్తుంటారు. సరే వాళ్ళ మాటలు విని ఆయన తిరిగి వస్తుంటాడు. అలాగే ఒకసారి మీరిపోతుంది ఆయనకు, సరే లేదు లేదు ఈరోజు నేను ఎవ్వరు ఏ మహాన్ పురుషుడు ఆపినా నేను ఆగే ప్రసక్తి లేదు, ఈ సంసారం వద్దు, ఏమొద్దు, ఈ కిరికిరొద్దు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని చెప్పి బయలుదేరుతాడు.
మళ్ళీ ఈ రోజు కూడా ఒక మహానుభావుడు తగులుతాడు ఆయనకు. ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలని వెళ్తాడో ఆ నది దగ్గరనే ఒక మహానుభావుడు కూర్చుని ఉంటాడు. సహజంగా ఈయన నది వైపు వెళ్తుంటే, ఎవరయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఏందని అడిగితే, సేమ్ మళ్ళీ తన కష్టం ఏముందో చెప్పుకుంటాడు. అంతా సంసారంది, ఈ కష్టం నుంచి నేను భరించలేను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయ్యా ఒక్క మాట విను, ఆగు 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 అంటే, ఇంతవరకు మస్తు మంది మహానుభావులు ఇట్లే పిలిచిండ్రు నేను ఆత్మహత్య చేసుకోవాలని పోయేటప్పుడు, ఈసారి మాత్రం నేను ఆగను, నేను ఖచ్చితంగా మీ ఎవరి మాట విని ఆగను, నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను. సరే మంచిదయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంత దూరం ఉంది నీ ఇల్లు అని ఇక మాయల పడేయాలి కదా. నీ ఇల్లు ఎంత దూరం ఉంది అనేటానికి ఇంక ఇంటి వెళ్ళింది. వీటికి వెళ్ళి 10 కిలోమీటర్లు ఉందయ్యా నా ఇల్లు, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇల్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, నీవెక్కడ ఉన్నావు? ఇక్కడెక్కడో అరణ్యానికి వచ్చినాను, నది దగ్గరికి. మరి ఇల్లు అక్కడ ఉంది, నీకు సమస్య ఎక్కడ? ఇంట్లో ఉంది. చావడానికి ఎక్కడొచ్చినావు? నది దగ్గరికి వచ్చినావు. ఇక్కడైతే నీకు సమస్య లేదు కదా, మరి ఎందుకు చేస్తావు? సమస్య ఇంటి దగ్గర ఉంది, ఇక్కడొచ్చి ఎందుకు చేస్తావయ్యా? చావద్దు అని చెప్పేసి ఆయన ఆ మహానుభావుడు ఆపుతాడన్నట్టు. అట్లాగా ప్రతి వ్యక్తికి కూడా సమస్య నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎక్కడెళ్ళినా సమస్యలు మన వెంబడే ఉంటాయి. దానిని ఎదిరించి, ఆ సమస్యలను ఎదిరించి సంసార సాగరాన్ని దాటేటువంటి ప్రయత్నమే మనం మానవుడి యొక్క ధర్మము. కాబట్టి ఆ యొక్క మహానుభావుడు మళ్ళీ ఆయనకంతా కూడా సరిదిద్దించి, అయ్యా ఈ సంసార సాగరం అంటే మామూలు విషయం కాదు, అంత ఈజీగా అందరికీ అంటుబట్టేటువంటిది కాదు, నీవు దాన్ని సరి చేసుకోవాలి. ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదు, నీవు దాన్ని ఎదిరించి సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో ఆ సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి మార్గం వెతుకు వెళ్ళవయ్యా అని చెప్పి ఆయనకు సరి మార్గం చూపించి మళ్ళీ తిరిగి వెంబడికి ఇంటికి పంపిస్తాడన్నట్టు. అట్లాగా ఈ యొక్క రాజు మరి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా ఆ విధంగా చింత చేస్తూ తమ సంసారం గురించి ఆలోచిస్తూ కూర్చున్నటువంటి సమయంలో వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క సుమేధా ఋషి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఆయన యొక్క చింత అంతా కూడా ఆ వైశ్యుని తీసుకెళ్లి రాజు పరిచయం చేయిస్తాడు సుమేధా ఋషికి. స్వామి, నేను ఎలాగొచ్చానో సంసారం యొక్క ఇబ్బంది, రాజ్యాన్ని వదులుకొని ఈయన ఇల్లు వదులుకొని వచ్చాడయ్యా, దుఃఖిస్తున్నాడు, ఇంకా ఇంటి వైపే మనసుంది ఈయనకు, అదే ఆలోచిస్తున్నాడు, దీనికి కారణం ఏంది? నేను రాజ్యం వదిలేసి వచ్చినా కూడా నాకు మనసులో అదే బాధ ఉంది, ఈయన ఇల్లు వదిలి వచ్చినా కూడా ఈయన మనసులో కూడా అదే బాధ ఉంది, దీనికి కారణం ఏందయ్యా స్వామి అని చెప్పేసి ఆ యొక్క సుమేధా ఋషికి ఇద్దరు ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు చెప్తాడు ఆయన, అయ్యా ఇదంతా ఆ మహామాయ అమ్మవారి యొక్క మాయ, ఆ మాయలో మనమంతా కూడా చిక్కుకొని ఉన్నాము, దీంట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే ఆ అమ్మవారిని శరణు వేడాలి తప్ప ఇంకొకటి మార్గం లేదు అని చెప్పేసి ఆ యొక్క సుమేధా ఋషి ఆ యొక్క వైశ్యునికి మరియు రాజుకు నచ్చజెప్పినటువంటి కథా సంగ్రామమే ఈ యొక్క చండీ సప్తశతి ప్రారంభమవుతుంది మొదటి అధ్యాయం లోపల. మరి మనిషి యొక్క జీవితం లోపల ఈ సావరణి అనే మన్వంతరంలో జరిగినటువంటి చండీ సప్తశతి మనకు మన్వంతరాలు చూసుకుంటే 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ మన్వంతరాల్లో మొదటిది స్వయంభూ మన్వంతరం, రెండవది వచ్చేసి స్వారోచిష మన్వంతరం, మరి మూడవది ఉత్తమ మన్వంతరం, నాలుగవది వచ్చేసి తామస మన్వంతరం, ఐదవది రైవత మన్వంతరం, చాక్షుషి మన్వంతరం, వైవస్వత మన్వంతరం. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మన్వంతరమే వైవస్వత మన్వంతరం. మనం రోజు సంకల్పం చెప్పుకుంటాం పూజలు చేసినప్పుడు, కలియుగే ప్రథమచరణే భరతవర్షే భరతఖండే జంబూద్వీపే దండకారణ్యాం దేశే గోదావరి ఆహ వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటాం. అయితే ఆ వైవస్వత మన్వంతరము మరి సూర్య సావరణి యొక్క దాని తర్వాత వచ్చేటువంటిది సావరణిక మన్వంతరం. మరి ఇంతకుముందు మనం కథ చెప్పుకున్నాం కదా, సావరణి మన్వంతరంలో జరిగినటువంటిది ఆ యొక్క సూర్య సావరణి మన్వంతరము, దక్ష సావరణి, తర్వాత బ్రహ్మ సావరణి, ధర్మ సావరణి, భద్ర సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి. ఈ విధంగా 14 మన్వంతరాలు మనకు చెప్పడం జరిగింది. కలియుగంలో 4 యుగాలు, ఆ యుగాలన్నీ రిపీట్ అయితే ఒక మహాయుగం. ఆ మహాయుగము
71 మార్లు రిపీట్ అయ్యిందంటే దానిని మనకు ఒక మన్వంతరము అని చెప్పడం జరిగింది. అట్లాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరంగా అయినప్పుడు 14 మన్వంతరాలు అన్ని కలిస్తే ఒక కల్పాంతరం. ఇంతకుముందు ఏదైతే 14 మన్వంతరాలు చెప్పుకున్నామో అవన్నీ దాటుకుంటే దాన్ని ఒక కల్పాంతరం అని చెప్పారు. అట్లాంటిది 2 కల్పాంతరాలైతే బ్రహ్మకు 1 రోజు ఆయుష్ అని చెప్పారు. బ్రహ్మ ఆయుష్లో 1 రోజు ఎప్పుడు గడుస్తుందంటే ఇంతకాలం దాటి ఆ 14 మన్వంతరాలన్నిటి కూడా కల్పాంతరంగా మారి అట్లాంటి 2 కల్పాంతరాలైతే బ్రహ్మకు 1 రోజు. మరి అలాంటి ఆ బ్రహ్మ 2000 కల్పాంతరాల యొక్క ఆయుష్ బ్రహ్మది ఉంటుంది. బ్రహ్మ ఆయుష్ అంతా 2000 కల్పాంతరాల యొక్క ఆయుష్. అట్లాంటి ఆ 2000 కల్పాంతరాలు 2000 మళ్ళీ 200 కల్పాంతరాలుగా మారితే అది విష్ణువుకు ఆ యొక్క 2000 కల్పాంతరాలు విష్ణువుకి ఏమవుతుందంటే ఒక 200 కల్పాంతరాల వరకే పరిగణింపబడుతుంది. మరి అలాంటి విష్ణువుకు ఆ 2000 కల్పాంతరాలు ఎలాగ ఉంటుందో ఆ శివుడికి మాత్రం ఆ 200 కల్పాంతరాలు 1 రోజుగా మాత్రం మనకు లెక్క చెప్పడం జరిగింది. మరి శివుడికి 200 కల్పాంతరాలు అయితే ఎట్లా 1 రోజు అని చెప్పారో అట్లాగా అమ్మవారికి ఒక కనురెప్ప అంటే ఆదిశక్తి యొక్క మహిమ మనకి ఇక్కడ ఈ కల్పాంతరాల ఆయుష్లోనే తెలిసిపోతుంది. అమ్మవారి యొక్క మహత్యం ఏంది అనేటువంటిది. ఆమె ఒక్క కనురెప్ప కాలం కనురెప్ప కొడుతుంది అంటే దానికి ఇంత కాల పరిమితి అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి అలాంటి అమ్మవారి యొక్క ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క చండీ మహాత్యాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఈ జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మరి మానవుడికి జీవితంలో సాధన అనేటువంటిది ఎక్కడ చేసుకుంటూ వెళ్ళాలి? మనిషి తనను తాను భగవంతునికి సమర్పించుకోవడానికి అంటే ముందు మన లోపల ఉన్నటువంటి 6 శత్రువులు అరిషడ్వర్గము అని చెప్తాం మనం. ఆ 6 శత్రువులను మనం జయించాలి. ఇంతకుముందే చెప్పాను, ఆయన ఏదో సంసారంలో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ వ్యక్తులను జయించాలి, అప్పుడే ఆ కష్టం నుంచి బయటపడతాడు. అట్లాగా ఆ 6 శత్రువులు ఎవరయ్యా అంటే అరిషడ్వర్గంలు ఏమి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. కామం ఫస్ట్ జీవితంలో మనిషి మొదటి తప్పు ఎక్కడ చేస్తాడు అంటే కోరికల దగ్గర. అంటే స్వామి కోరుకోవడం తప్ప అని అనుకోకూడదు, కోరుకోవాలి, దానికి కూడా హద్దు, మన యొక్క పరిమితిని చూసుకొని మనం కోరుకోవాలి ఏదైనా కూడా. ఆ కోరిక అనేటువంటిది అతిగా మారింది అంటే, తీరలేదు అంటే అక్కడ ఉద్భవం అయ్యేది ఏంది? రెండవది క్రోధం. ఫలానా వ్యక్తికి అరే నాకు నీళ్లు తాగాలనిపించింది, నీళ్లు తీసుకురారా అనేటువంటి చెప్పినాము, ఆయన నీళ్లు తీసుకురాలేదు అంటే అక్కడ నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతుంది అంటే కోపం. నేను నీళ్ళు అడిగినా ఇంకా నీవు తీసుకురాలేదు అని చెప్పేసి. అట్లాగా మనిషి యొక్క జీవితంలో ఆ కోరిక అనేటువంటిది తీరకపోతే నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వస్తుందంటే 2వ శత్రువు దగ్గరికి వెళ్తాడు. ఆ కోరిక నుంచి 2వ శత్రువు ఎవరయ్యా అంటే తన యొక్క క్రోధం. మరి ఆ క్రోధానికి మనకు వేముల వారు చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మరి మన కోపమే మనల్ని దహించి వేస్తుంది. కాబట్టి మన కోపాన్ని ఎప్పుడు కూడా మనము మన ఆధీనంలో ఉంచుకోవాలనేటువంటిది మనకిక్కడ 2వ యొక్క శత్రువు మనకు అదుపును తెలియజేస్తున్నటువంటిది. ఆ క్రోధం అనేటువంటిది దాటిపోయింది, ఆ 2వ స్టేజ్ కూడా దాటాడు వ్యక్తి అంటే ఎక్కడికి వెళ్తాడు? 3వ స్టేజ్కు అధోగతిగా అంటే లోభంలోకి వెళ్ళిపోతాడు. దురాశ. ఎంత ఉన్నా సరిపోదు, ఏదైనా నాకే కావాలి, పేరు వచ్చినా నాకే, ఏదున్నా నాకే, ఆస్తి ఉన్నా నాకే, అన్నిట్ల నేనే, ప్రతిది కూడా దురాశ. నేను 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 అనేటువంటి ఒక ఆ అహంభావం యొక్క స్వరూపము తనకు అంతా నాకే కావాలనేటువంటి దురాశ. ఆ దురాశ ఏం చేస్తుందంటే పిసినారిని చేసేస్తుంది. ఈ 1000 రూపాయలు నాకే కావాలన్నప్పుడు నేను ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెళ్తానా?
దాన ధర్మాలు చేయడానికి వెళ్తానా? చేయను. ఆ 1000 రూపాయలన్నీ నాకే కావాలని చెప్పేసి దురాశతో ఎలాంటి సత్కార్యాలు చేయకుండా ఆ డబ్బునంతా కూడా కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తాను, అధోగతికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరి ఆ లోభం అనేటువంటిది అలే పెరుగుతూ పోతుంది అంటే మనిషి వ్యామోహంలోకి పడిపోతాడు. 1000 రూపాయలు నేను జమ చేసుకున్నానా, అరే నా కొడుకుకు ఈ 1000 రూపాయలు ఏం సరిపోతాయి, నేను ఇంకా ఎక్కువ చేసి పెట్టాలి నా కొడుకుకు, ఇంకా 10,000, 10 లక్షలు, 10 కోట్లు చేసి పెట్టాలనేటువంటి వ్యామోహంలోకి వెళ్ళిపోతాడు. నా కొడుకుకో మంచి 10 అంతస్తుల ఇల్లు కట్టియాలి, నా కొడుకుకో మంచి కారు పెట్టాలి, నా కొడుకుకో మంచి పెద్ద ఫ్యాక్టరీ చేసేయాలి, అది నిరంతరం వాడికి ఇన్కమ్ ఇస్తూ ఉండాలి అనేటువంటి ఆ యొక్క మోహంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం కొడుకు కోసం ఆస్తి చేయొద్దని కాదు, కొడుకు కోసం డబ్బులు సంపాదించి పెట్టొద్దని కాదు, కానీ అది అత్యాశగా, వ్యామోహంగా, దురాశగా మారకూడదు అనేటువంటిది మనకి ఇక్కడ శాస్త్రం తెలియజేస్తుంది. మరి ఆ మోహం ఇంతింత పెరుగుతూ పోయింది అంటే అది మదంగా మారుతుంది. నా కొడుకే శ్రేష్టం, నాకే ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, నా దగ్గరనే ఇదంతా అని చెప్పేసి అది అహంభావానికి, గర్వానికి దారి తీస్తుంది. ఆ యొక్క గర్వం అలాగే పెరుగుతూ మాత్సర్యంగా మారుతుంది. ఈరోజు తన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయనుకో, మరుసటి రోజు ఎవరో అక్కడ 20 కోట్లు ఉన్న వ్యక్తి వచ్చేసరికి వీడికి అసూయ పుట్టుకొస్తుంది. అరే ఈ నాన్పేటలో నాకంటే ఆస్తిపరుడు ఎవడు లేకుండే, నేనే ఉంటే కోట్యాధీశుణ్ణి, వీడు ఎక్కడికెళ్ళో వచ్చే 20 కోట్లు ఉన్నాయంట వాని దగ్గర అని చెప్పి వాడిని ఎట్లాగైనా నేను పడగొట్టాలి. అక్కడ అసూయ అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క అరిషడ్వర్గములు అనేటువంటివి ఒకదానికొకటి ముడిపడి ఉండి మానవుడిని ఏం చేస్తాయంటే దీంట్లో నుంచి బయటికి రాకుండా ఆ మహామాయ అమ్మ యొక్క మాయ లోపలికి దొబ్బేస్తాయి. మనల్ని ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన నడవడిక ఏంది, మన ప్రవర్తన ఏంది, మన యొక్క జీవనం ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఈ 6 శత్రువుల యొక్క ఆధీనం లోపల మన జీవితం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క అరిషడ్వర్గాన్ని జయించి మనకు ముందరికి వెళ్ళాలి అంటే దానికి ఎవరు సహకరించాలి? పక్కింటోళ్ళ, భార్యనా, పుత్రులా? మన మనస్సు. ఆ మనస్సు ఆధీనంలోకి రావాలి. ఈ యొక్క అరిషడ్వర్గాలన్నీ కూడా ఎక్కడ అంటే ఈ మనస్సును స్వాధీనం చేసుకుంటే దాన్ని జయించగలం. మళ్ళీ దాంట్లో 4 చెప్పారు ఆత్మతత్వం తెలుసుకోవడానికి. ఏంది? మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ 4 విషయాలు. మరి మనస్సు ఎప్పుడు చూస్తే ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది, ఏదో ఊహిస్తూ ఉంటుంది, ఏదో కోరికలను కోరుతూ ఉంటుంది. ఆ యొక్క మనస్సును అదుపులో ఉంచుకోవడం మొదటి ప్రయత్నం చేయాలి. ఆ కోరికలను పరిమితం చేసుకోవాలి. మన యొక్క శక్త్యానుసారం, మన యొక్క అవకాశానుసారం ఆ కోరికలను మనం లిమిటైజేషన్ చేసుకోవాలి. అన్లిమిటెడ్గా ఎప్పుడు కూడా కోరికలను మనం పెంచుకుంటూ పోకూడదు. బుద్ధి, మరి ఆ బుద్ధి ఎప్పుడు కూడా మంచి విషయాలనే మనం చేస్తూ ఉండాలి. మరి ఎందుకు ఇవన్నీ ప్రవచనాలు, ఎందుకు ఇన్ని పురాణాలు, ఎందుకు ఇన్ని కథలు? ఇవన్నీ కూడా మన బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి. మరి ఆ బుద్ధి ఎప్పుడు కూడా చెడు విషయాలను చింతిస్తూ, చెడు విషయాలను ఆలోచిస్తూ వెళ్లకుండా మంచి విషయాలను ఆలోచిస్తూ మంచి మార్గం లోపల, సన్మార్గం లోపల వెళ్ళేటువంటి కార్యము మన బుద్ధికి మనము అలవాటు వేయాలి. అలవాటు వేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ధర్మ కార్యాల లోపల, ప్రవచనాల లోపల భాగస్థులై ఆ యొక్క బుద్ధిని సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మానవుడు చేయాలి. తర్వాత అహంకారం. మన దగ్గర ఉన్నటువంటి యవ్వనం, ధనం, సౌందర్యం ఏదైనా అశాశ్వతం. మనిషే అశాశ్వతం. ఇంతకుముందే చూసుకున్నాం, యుగాలే అశాశ్వతంగా ఉన్నాయి, ఏది శాశ్వతంగా లేదు. ఆ బ్రహ్మ యొక్క ఆయుషే తీరిపోతుంది, మనమెంతటి వాళ్ళం. కాబట్టి ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఏది శాశ్వతం కానటువంటి ఈ యొక్క జీవితంలో అహంకారం మనము పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అన్ని నేనే, అన్ని నాదైనటువంటిది కాదు.
అంతా ఆ భగవంతుడి కృప, ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనేటువంటిది, ఈ యొక్క మన జీవితం ఇంకా నలుగురికి సత్కార్యాలకు ధర్మకార్యాలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన అనేటువంటిది, అహంకారాన్ని పక్కకు పెట్టి మనము ముందుకు వెళ్ళాలి. మరి చిత్తం, మరి అహంకారం పక్కకోతేనే చిత్తం భగవంతుడి పైన నిలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్తాం ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు, అరే నేను విఐపిని, నన్ను మెయిన్ లైన్లో కాకుండా సైడ్కి అందరి లైన్లో నార్మల్ లైన్లో నిలబెట్టిరి అనేటువంటిది. అయితే గుడికి వెళ్ళాక కూడా నీకు ఎలా ఉంది నీ మనసు అంటే భగవంతుడి వైపు లేదు అని అర్థం. ఇంకా నీ అహంభావమే అక్కడ, నీ ఆస్తి అంతస్తే, నీ స్టేటసే నీకు అక్కడ చూపిస్తుంది, కనిపిస్తుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరి సన్నిధిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకు రాకుండా ఆ మహామాయ కప్పేస్తుంది. మరి అలాంటి ఆ అహంభావాన్ని పక్కకు పెట్టి చిత్తం లోపల నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ ఎక్కడికి వెళ్ళాం, ఎవరి సన్ముఖంలో ఉన్నాం, ఎవరి అనుగ్రహం, ఎవరి కంటి దృష్టి పడితే ఈ జీవితం ధన్యమవుతుందో అలాంటి భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క నిరంతర నామస్మరణ చేయడమే చిత్తంలో మనం నిలుపుకోవాల్సినటువంటి కార్యం. మరి అలాంటి ఆ చిత్తం అనేటువంటిది కూడా మనకు భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్లేటువంటి భావన మనము తీసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క 4 విషయాల్లో కూడా మనం ఎప్పటికి కూడా మననం చేస్తూ ఈ యొక్క మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని అదుపులో ఉంచుకొని మన జీవితాన్ని కొనసాగించాలనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరాం జ్ఞానరత్న మహారాయాం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్ వర్గములు మానవుల లోపల జ్ఞానమనేడు విలువైనటువంటి రత్నాన్ని దొంగలిస్తాయి. అన్నీ తెలుసు మనకు, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అన్నీ తెలుసు. కానీ ఆ టైంకు మాత్రం ఏవి గుర్తురావు. కేవలం నేను 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 నా స్టేటస్ ఏంది అనేటువంటిది ఒకటే ఉంటుంది. కానీ అరే నేను ఎవరి ముందర నిలబడినాను, ఎక్కడికి వెళ్ళినా అనేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటి రత్నానికి దొంగిలించేటువంటి ప్రయత్నము ఈ యొక్క అరిషడ్ వర్గములు చేస్తాయి. మరి ఆశయా బాధ్యతే జంతుం కర్మణ బహుచింతయాం ఆయుక్షీణం జాయాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఆశకు లోబడి ఉంటాడు, ఏదో ఆశిస్తూనే ఉంటాడు. ఈరోజు ఇది తీరింది అంటే రేపు ఇంకోటి కావాలనేటువంటిది ఏవైనా ఆలోచనలతో జీవితం గడుపుతూ ఉంటాడు. మరి ఆయుర్దాయం విషయంకి వచ్చేసరికి నీ ఆలోచనతో ఆగదు. టైం వచ్చిందంటే అది మనల్ని తీసుకెళ్ళిపోతుంది. కావున ఓ మనుజా, నీవెప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు. ఏదో ఆలోచిస్తూ చింతిస్తూ దీంట్లోనే సమయం గడిపిపోతున్నావు. ఎప్పుడు మృత్యువు నిన్ను ఆవహిస్తుందో తెలియదు. కాబట్టి దేని గురించి చింతించాలో, ఎవరి గురించి చింతించాలో అలాంటి ఆ యొక్క నిత్యము శాశ్వతమైనటువంటి భగవంతుడి యొక్క పాదాలను గురించి, భగవంతుని యొక్క కైకర్యం గురించి చింతించమని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మరి మోహం యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టతి జంతవః తస్మాన్ క్షణే వినశ్యంతి తత్రకా పరివేదనాం. ప్రపంచంలో కర్మబంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రాణులు జీవిస్తారు. ఈ భూమిపైన మనం ఎంతకాలం జీవిస్తామంటే మన కర్మబంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకే జీవిస్తాం. అది తీరిపోయిందంటే ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండేటువంటి ప్రసక్తే లేదు. ఆ కర్మబంధం విడిగోగానే మనకు మరణం అనేటువంటిది ఆవహిస్తుంది. జనన మరణాలు అనేటువంటివి మనకు సహజమైనటువంటి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరణం గురించి ఎప్పుడు చింతించకు, ఇది సహజమైనటువంటిది. భగవంతుడు శ్రీకృష్ణులో చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చతాం తస్మాత్ పరిహారార్థేం నత్వం శోచితుమర్హసి. కాబట్టి అనివార్యమైనటువంటి యొక్క మానవుడి యొక్క మృత్యువు గురించి ఎప్పుడు కూడా శోకిస్తూ ఉండకండి. చేయాల్సినటువంటి ధర్మకార్యం ఏదుందో, ఈ యొక్క జీవితం సార్థకం చేసుకోవడానికి చేయాల్సినటువంటి భగవత్ కార్యాలు ఏమున్నాయో, భగవత్ చింతన ఏదుందో దాని ద్వారా ఈ జీవితాన్ని సార్థకం చేసుకో, సమయం వృధా చేయొద్దు అనేటువంటిది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. మరి పుట్టిన జీవి గిట్టక తప్పదు,
మరణించిన జీవి మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదు. మరి ఈ జనన మరణం అనేటువంటి చక్రంలో మానవుడు ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. పరిపక్వాని తనుపర్ణానీం పతంతీం క్రమశో యథాం తథైవ జంతవకాలేం తత్రకాం పరివేదనాం. ఒక చెట్టుకు పరిపక్వం చెందినటువంటి పండినటువంటి ఆకులు ఏమంటారు ప్రలోభం అంటే ఎవరి యొక్క ప్రభావం లేకుండా తనంతట తానే రాలిపోతాయి. అట్లాగా మనము కూడా మన జీవితం వచ్చినటువంటి సమయం తీరింది అంటే ఎవరి ప్రలోభం లేకుండా ఏ కారణం లేకుండా మన యొక్క మృత్యువు కూడా మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఆ మరణం గురించి చింతించకుండా చేయాల్సినటువంటి కర్తవ్యాలను ఎప్పుడు కూడా మనం ముందుంచుకొని వెళ్ళాలనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. రుణానుబంధ రూపేణాం పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదనాం. గత జన్మ యొక్క రుణానుబంధం వల్లనే ఈ జన్మలో మన యొక్క పతి పత్ని సుత ఆలయ, నీ ఇల్లు, నీ భార్య, నీ పుత్రులు, నీవు పరిసరంలో ఎవరెవరి దగ్గర అయితే నీ యొక్క కుటుంబక వ్యవస్థ నడుస్తుందో, నీ ఇంట్లో పెంచుకునేటువంటి పిల్లి, కుక్క, ఆవు, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి జంతువు కూడా నీకు పూర్వజన్మ నుంచి వచ్చినటువంటిదే. ఈ జన్మతో ఏది సంబంధం లేదు, అంతా పూర్వజన్మ యొక్క ప్రాకృతం వల్ల వచ్చినటువంటిదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క గత జన్మ యొక్క రుణానుబంధం వల్లనే ఈ జన్మలో మనం భార్య, సంతానం, పశువులు, ఇల్లు ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క అనుభవంలోకి వస్తాయి. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అనేటువంటిది కూడా మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏ భార్య గురించి మనం ఆలోచిస్తాము, ఏ పుత్రుడి గురించి ఆలోచిస్తామో, ఏ ఇంటి గురించి ఆలోచిస్తామో, ఏ పశువు గురించి చింతిస్తామో, వాటికంటే ముందు మనం పోవచ్చు, మనకంటే ముందు అది పోవచ్చు. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదనేటువంటిది అక్కడ మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యము ఈ అరిషడ్ వర్గాలను జయించి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటిని నియంత్రించుకోవడం. ప్రవచనం చెప్పినంత ఈజీ కాదు. అనుభవంలోకి తెచ్చుకుంటే అంత సుసాధ్యం కాదు. మనం ఇప్పుడు అన్నీ ఇట్లాగే చెప్తాం, కొద్దిగా ఈ పరిసరం దాటి కొద్ది బయటికి వెళ్ళేసరికి ఇంతసేపు చెప్పినవి ఏవి గుర్తుండవు. మళ్ళీ ఆ కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యం అన్నీ కూడా మనల్ని ఆవహిస్తాయి. మళ్ళీ ఏదో విషయం గురించి ఆలోచిస్తాం, ఆశిస్తాం, ఎక్కడనో కోప్పడతాం, ఎక్కడనో అహంకారం చూయించుకుంటాం, ఎక్కడనో మదము, మాత్సర్యం అన్నీ చూయించుకుంటూ మళ్ళీ మనం ఈ మాయలోకి పడిపోతాం. కాబట్టి ఈ మాయలో నుంచి మనం ఎప్పుడు మేల్కొంటూ ఉండాలి అంటే ఆ భగవత్ కైంకర్యం, భగవత్ మార్గమే నిత్యము శాశ్వతము అనేటువంటిది మనం తెలుసుకొని ఆ యొక్క జగదంబా తల్లి యొక్క ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయకుండా ఈ జీవితాన్ని ప్రతిరోజు ఆ అమ్మవారి యొక్క సేవలో, ఆ అమ్మవారి యొక్క ధ్యానంలో, అమ్మవారి యొక్క జపంలో నిరంతరం ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి పనిని ప్రతి ఒక్కరు చేయాలని ఈ యొక్క సభతో కోరుకుంటూ సభాయై నమః. జగదంబార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియే వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పురస్మై నారాయణాయేతి సమర్పయామి.